ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 5 ఏప్రిల్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రిని ప్రీతిగా స్మృతి చేస్తే మీరు పూర్తిగా తృప్తి చెందుతారు. దృష్టి ద్వారా తృప్తి చెందుట అనగా విశ్వాధికారులుగా అగుట. ఈరోజు మురళీలోని ప్రశ్న, నజర్ సే నిహాల్ కీందా స్వామి సద్గురు. స్వామి సద్గురు అయిన పరమాత్ముని ఒక చల్లని దృష్టి మనకు ఎంతో తృప్తినిస్తుంది. దీని వాస్తవిక అర్థం ఏమిటి? సమాధానము, ఆత్మకు తండ్రి ద్వారా 3వ నేత్రం లభించినప్పుడు, ఆ కంటి ద్వారా తండ్రిని గుర్తించినప్పుడు ఆత్మ సంపూర్ణ తృప్తి చెందుతుంది, అనగా సద్గతి లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు దేహీ అభిమానులుగా అయి మీరు నాపైన దృష్టిని నిలపండి, అనగా నన్ను స్మృతి చెయ్యండి. ఇతర సాంగత్యములన్నీ వదిలి ఒక్క నాతోనే జోడించండి. అప్పుడు బేహద్ అనగా నిరుపేదల నుండి తృప్తి అనగా శ్రీమంతులుగా అవుతారు అని బాబా అంటున్నారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఎవరి వద్దకు వస్తారు? ఆత్మిక తండ్రి వద్దకు. మేము శివబాబా వద్దకు వెళ్తున్నామని భావిస్తారు. శివబాబా సర్వాత్మల తండ్రి అని కూడా ఆత్మలకు తెలుసు. అంతేకాక వారు సుప్రీం టీచరు, సుప్రీం సద్గురువు కూడా అని పిల్లలకు పూర్తి నిశ్చయం ఉండాలి. సుప్రీం అనగా పరమశ్రేష్టము. వారొక్కరినే స్మృతి చెయ్యాలి. దృష్టితో దృష్టి కలుపుతారు. నజ్జర్ సే నిహాల్ కీందా స్వామి సద్గురు అనే గాయనం కూడా ఉంది. దాని అర్థం కూడా తెలుసుకోవాలి కదా. దృష్టితో తృప్తి. ఎవరిని తృప్తిపరిచారు? ప్రపంచమంతటినీ తృప్తిపరిచారు అని తప్పకుండా అనాలి. ఎందుకంటే వారు సర్వుల సద్గతిదాత. అందరినీ పతిత ప్రపంచము నుండి తీసుకుని వెళ్ళేవారు. అయితే ఇప్పుడు దృష్టి ఎవరిది? ఈ కనులతో చూసే దృష్ట అంటే కాదు. జ్ఞానము అనే 3వ నేత్రం లభిస్తుంది. దాని ద్వారా వీరు మన ఆత్మలందరి తండ్రి అని ఆత్మ తెలుసుకుంటుంది. తండ్రి ఆత్మలకు సలహానిస్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి అని. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు, ఆత్మలే పతితంగా తమో ప్రధానముగా అయ్యాయి. ఇప్పుడు ఇది మీ 84వ జన్మ. ఈ నాటకం ఇప్పుడు పూర్తి అవుతుంది. తప్పక పూర్తి అవ్వాలి. కల్పకల్పము పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచం తయారవుతుంది. మళ్ళీ కొత్త ప్రపంచం పాతదిగా అవుతుంది. పేర్లు కూడా వేరువేరుగా ఉన్నాయి. కొత్త ప్రపంచం పేరు సత్యయుగము. మొదట మీరు సత్యయుగంలో ఉండేవారు. తరువాత పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలు గడిపారు అని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడైతే మీ ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది. తండ్రిని స్మృతి చేస్తే పూర్తిగా తృప్తి చెందుతారు. తండ్రి సన్ముఖంలో చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. నేను ఎవరిని? పరంపిత పరమాత్మను. తండ్రి చెప్తున్నారు, పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి, అంతేకాని దేహాభిమానులుగా అవ్వకండి. ఆత్మాభిమానులుగా అయి మీరు నాతో దృష్టిని జోడిస్తే మీరు సంపూర్ణంగా తృప్తి చెందుతారు. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇందులో ఏమాత్రం కష్టం లేదు. చదివేది ఆత్మయే, పాత్రను అభినయించేది కూడా ఆత్మయే. ఆత్మ ఎంత చిన్నది! మీరు ఇక్కడికి వచ్చినప్పుడు 84 జన్మల పాత్రను అభినయిస్తారు. మళ్ళీ అదే పాత్రను రిపీట్ చెయ్యాలి. 84 జన్మల పాత్ర అభినయిస్తూ ఆత్మ పతితమైపోయింది. ఇప్పుడు ఆత్మలో కొద్దిగా కూడా శక్తి లేదు. ఇప్పుడు ఆత్మ అసంతృప్తిగా ఉంది, అనగా ఏమాత్రం తృప్తి లేదు. బేహాల్గా అనగా దిగులుగా, కంగాలుగా అంటే నిరుపేదగా అయిపోయారు. ఇప్పుడు తృప్తిగా మరలా సంతుష్టంగా ఎలా అవ్వాలి? ఈ పదము భక్తి మార్గంలోనిది.
దీని గురించి తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. వేదాలు, శాస్త్రాలు, చిత్రాలు మొదలైన వాటిపైన కూడా అర్థం చేయిస్తారు. మీరు ఈ చిత్రాలను శ్రీమతం అనుసరించి తయారు చేశారు. అశ్రీమతమును అనుసరించి అనేక చిత్రాలు ఉన్నాయి. అవన్నీ మట్టితో లేక రాతితో తయారు చేసినవి. ఆ చిత్రాలకు ఎలాంటి కర్తవ్యము లేదు. ఇచ్చటైతే తండ్రి వచ్చి పిల్లలను చదివిస్తారు. భగవాను వాచ అనగా ఇది వారు ఇచ్చిన జ్ఞానము కదా. విద్యార్థులకు వీరు ఫలానా టీచరు అని తెలుసు. అనంతమైన తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి ఇటువంటి అద్భుతమైన చదువును చదివిస్తారు అని పిల్లలైన మీకు తెలుసు. ఈ చదువుకు ఆ చదువుకు రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. ఆ చదువు చదువుతూ చదువుతూ రాత్రి అయిపోయింది, అంటే అంధకారం అయిపోయింది. మళ్ళీ ఈ చదువు ద్వారా మీరు ప్రకాశములోకి అనగా పగలులోకి వెళ్ళిపోతారు. ఆ చదువైతే జన్మ జన్మాంతరాలుగా చదువుతూనే వచ్చారు. ఇందులో తండ్రి స్పష్టంగా తెలియచేస్తున్నారు, ఆత్మ ఎప్పుడు పవిత్రమవుతుందో అప్పుడు ధారణ జరుగుతుంది. పులిపాలు బంగారు గిన్నెలో మాత్రమే నిలుస్తాయి అని చెప్తారు. ఇప్పుడు మనము బంగారు పాత్రగా తయారవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఉండేది మనుష్యులే, కానీ ఆత్మ సంపూర్ణ పవిత్రముగా అవ్వాలి. 24 క్యారెట్ల బంగారం వలె ఉండేది, ఇప్పుడు 9 క్యారెట్ల బంగారం వలె తయారైపోయింది. ప్రకాశవంతముగా వెలుగుతున్న ఆత్మజ్యోతి ఇప్పుడు కొడిగట్టిన దీపం వలె ప్రకాశం తగ్గిపోయింది. ఆత్మజ్యోతి వెలిగి ఉన్నవారికి, ఆరిపోయి ఉన్నవారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే జ్యోతి ఎలా వెలిగింది, పదవి ఎలా పొందుకుంది, ఈ విషయాలను తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. నన్ను ఎవరైతే మంచి రీతిగా స్మృతి చేస్తారో నేను కూడా వారిని మంచి రీతిగా స్మృతి చేస్తాను. నజర్సే నిహాల్ చేయువారు స్వామి అయిన మన తండ్రి ఒక్కరేనని పిల్లలకు కూడా తెలుసు. ఇతని ఆత్మ కూడా తృప్తి చెందుతుంది. మీరందరూ కూడా దీపపు పురుగులు, వారిని దీపము అని అంటారు. కొన్ని దీపపు పురుగులు కేవలం ప్రదక్షిణ చేసేందుకు వస్తాయి, కొన్ని మంచి రీతిగా గుర్తిస్తాయి, అప్పుడు జీవించి ఉండే మరణిస్తాయి. కొన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి, మళ్ళీ అప్పుడప్పుడు వస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. కొన్ని దీపపు పురుగులు కేవలం ప్రదక్షిణ చేసేందుకు వస్తాయి, కొన్ని మంచి రీతిగా గుర్తిస్తాయి, అప్పుడు జీవించి ఉండే మరణిస్తాయి. కొన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి, మళ్ళీ అప్పుడప్పుడు వస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. ఈ గాయనం అంతా ఈ సంగమ యుగానిదే. ఈ సమయంలో ఏమేమి జరుగుతున్నాయో అవే శాస్త్రాలుగా తయారవుతాయి. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి వారసత్వమునిచ్చి వెళ్ళిపోతారు. అనంతమైన తండ్రి తప్పకుండా అనంతమైన వారసత్వమును ఇస్తారు. 21 తరాలు అనే గాయనము కూడా ఉంది. సత్యయుగములో వారసత్వం ఎవరిస్తారు? రచయిత అయిన భగవంతుడే అర్ధకల్పం కొరకు వారి రచనకు వారసత్వాన్ని ఈ సంగమ యుగంలోనే ఇస్తారు. అందరూ వారినే స్మృతి చేస్తారు. వీరు తండ్రియే కాక టీచరు, స్వామి, సద్గురువు కూడా అయ్యారు. భలే మీరు ఇతరులు ఎవరినైనా స్వామి, సద్గురు అంటూ ఉండవచ్చు, కానీ సత్యమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. ఎల్లప్పుడూ సత్యమైన వారు అని ఆ తండ్రిని మాత్రమే పిలుస్తారు. ఆ సత్యమైన తండ్రి వచ్చి ఏం చేస్తారు? పాత ప్రపంచాన్ని సత్యఖండంగా తయారు చేస్తారు. సత్యఖండం కొరకు మనం పురుషార్థం చేస్తున్నాము. సత్యఖండం ఉన్నప్పుడు ఇతర ఏ ఖండాలు ఉండేవి కాదు. ఇవన్నీ తరువాత వస్తాయి. సత్యఖండం గురించి ఎవ్వరికీ తెలియదు. అయితే ఇప్పుడున్న ఖండాల గురించి అయితే అందరికీ తెలుసు. ప్రజలకు తమ తమ ధర్మ స్థాపకుల గురించి తెలుసు. అయితే సూర్యవంశము, చంద్రవంశము
ఈ సంగమ యుగంలోని బ్రాహ్మణ కులం గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మను అంగీకరిస్తారు. బ్రాహ్మణులమైన మేము బ్రహ్మ సంతానము అని అంటారు. కానీ వారు గర్భజనితులు. మీరు ముఖ వంశావళికి చెందినవారు. వారు అపవిత్రులు. మీరు పవిత్రమైన ముఖ వంశావళి వారు. మీరు ముఖ వంశావళిగా తయారై మళ్ళీ చీచీ ప్రపంచమైన రావణ రాజ్యం నుండి వెళ్ళిపోతారు. అక్కడ రావణ రాజ్యం ఉండదు. ఇప్పుడు మీరు నూతన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. దానిని నిర్వికారి ప్రపంచము అని అంటారు. ప్రపంచమే కొత్తదిగా పాతదిగా అవుతుంది. అది ఎలా అవుతుందో కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. లక్షల సంవత్సరాల విషయమైతే ఎవ్వరూ తెలుసుకోలేరు. ఇది కొద్ది సమయము విషయమే. తండ్రి కూర్చుని ఇదంతా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ధర్మగ్లాని అయినప్పుడే నేను వస్తాను అని తండ్రి చెప్తున్నారు. నిరాకార పరమాత్ముడు అంటే ఎవరు ఇతర స్థానాల్లోని ఎవ్వరికీ తెలియదు. పెద్ద పెద్ద లింగాకారాలను తయారు చేసి ఉంచేశారు. ఆత్మ సైజు ఎప్పుడూ చిన్నది పెద్దదిగా అవ్వదు అని పిల్లలకు అర్థం చేయించబడింది. ఆత్మ ఎలాగైతే అవినాశియో అలా తండ్రి కూడా అవినాశియే. వారు సుప్రీం ఆత్మ. సుప్రీం అనగా వారు సదా పవిత్రులు, అంతేకాదు నిర్వికారులు. ఆత్మలైన మీరు కూడా నిర్వికారులుగా ఉండేవారు. అప్పుడు ప్రపంచము కూడా నిర్వికారిగా ఉండేది. దానిని సంపూర్ణ నిర్వికారి ప్రపంచము అని, నూతన ప్రపంచమని అంటారు. అది మళ్ళీ తప్పకుండా పాతదిగా అవుతుంది. కళలు తగ్గిపోతూ వస్తాయి. 2 కళలు తగ్గిన చంద్రవంశీయుల రాజ్యం ఉండేది. తర్వాత ప్రపంచం పాతదవుతూ పోతుంది. తర్వాత వేరు ఖండాలు వస్తూ ఉంటాయి. వాటిని బైప్లాట్ అని అంటారు. అంటే ఉపకథలు అనే చెప్తారు. అయితే అన్నీ కలిసిపోతాయి, మిక్సప్ అయిపోతాయి. డ్రామా ప్లాన్ అనుసారం ఏది జరుగుతుందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. బౌద్ధుల ధర్మస్థాపకుడు వచ్చి ఎంతోమందిని బౌద్ధ ధర్మములోకి తీసుకువెళ్ళాడు. ధర్మమును మార్చేశాడు. హిందువులు తమ ధర్మమును తామే మార్చుకున్నారు. ఎందుకంటే కర్మభ్రష్టం అయిపోయినందువలన ధర్మభ్రష్టంగా కూడా అయిపోయారు. వామ మార్గములోకి వెళ్ళిపోయారు. జగన్నాథ మందిరంలోకి కూడా భలే వెళ్ళి ఉంటారు. కానీ విగ్రహాలు ఇలా ఎందుకున్నాయని ఎవ్వరికీ ఆలోచనలు కూడా అసలు నడిచి ఉండవు. స్వయం వికారులుగా అయిపోయినందువలన వారిని కూడా వికారులుగా చూపించారు. అంతేకాని పవిత్రముగా ఉన్న దేవతలు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఇలా అయ్యారు అనేది వారికి తెలియనే తెలియదు. మందిరంలోని చిత్రాలన్నీ ఆ సమయంలోనివే. దేవతలు అనే పేరు చాలా మంచి పేరు. హిందువులు అనేది హిందూస్థానం యొక్క పేరు. స్వయాన్ని హిందువులుగా చెప్పుకున్నారు. చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అందుకే తండ్రి యదా యదాహి ధర్మస్య అని చెప్తున్నారు. తండ్రి భారతదేశంలో వస్తారు, అంతేకాని నేను హిందూస్థానంలో వస్తాను అనేది చెప్పరు. ఇది భారతదేశము, హిందూస్థానము కానీ హిందూ ధర్మము కానీ లేనే లేవు. హిందూస్థానం అనే పేరును ముసల్మానులు పెట్టారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. ఇది కూడా జ్ఞానమే. పునర్జన్మ తీసుకుంటూ వామ మార్గంలోకి వస్తూ భ్రష్టాచారులుగా అయిపోతారు. దేవతల ముందుకు వెళ్ళి మీరు సంపూర్ణ నిర్వికారులని, మేము వికారి పాపులమని అంటారు. ఇతర ఖండంలోని వారెవ్వరూ ఈ విధంగా చెప్పరు. మేము నీచులము, మాలో ఏ గుణాలు లేవని అనడం ఎప్పుడు విని ఉండరు. సిక్కు మతస్థులు కూడా గ్రంథ సాహిబ్ ముందు కూర్చుంటారు. అంటే సిక్కుల యొక్క మత గ్రంథము. ఓ నానక్, మీరు నిర్వికారులు, మేము వికారులము అని ఎప్పుడూ అనరు. నానక్ పంక్తి వారు కంకణం ధరిస్తారు. అది నిర్వికారతకు గుర్తు.
అయితే వికారాలు లేకుండా ఎవరూ ఉండలేరు. అసత్యపు గుర్తులు ఉంచుకున్నారు. ఎలాగైతే హిందువులు చూడండి పవిత్రతకు గుర్తుగా జంధ్యమును ధరిస్తారో అలా వారు కంకణాన్ని ధరిస్తారు. ఈ సమయంలో ధర్మమును కూడా గౌరవించరు. ఇప్పుడు భక్తి మార్గం నడుస్తూ ఉంది. దీనిని భక్తి సాంప్రదాయము అని అంటారు. జ్ఞాన సాంప్రదాయం అయితే సత్యయుగంలో ఉంటుంది. సత్యయుగంలోని దేవతలు సంపూర్ణ నిర్వికారులు. కలియుగంలో ఒక్కరు కూడా సంపూర్ణ నిర్వికారులుగా ఉండరు. ప్రవృత్తి మార్గం వారిని తండ్రియే స్థాపన చేస్తారు. మిగిలిన గురువులందరూ నివృత్తి మార్గంలోని వారు. వారి ఫోర్సు ఎక్కువైపోయింది. తండ్రి చెప్తున్నారు, మీరు ఏదైతే ఇంతవరకు ఎవరి ద్వారా చదువుకున్నారో వారందరినీ నేను కలవను. నేను వచ్చినప్పుడు మాత్రం అందరినీ నజర్ సే నిహాల్ చేస్తాను. గాయనం కూడా ఉంది కదా, నజర్ సే నిహాల్ కేందా స్వామి సద్గురు అని. ఇచ్చటికి మీరు ఎందుకు వచ్చారు? సంపూర్ణంగా తృప్తి చెందేందుకు, విశ్వాధికారులుగా అయ్యేందుకు వచ్చారు. తండ్రిని స్మృతి చేస్తే తృప్తి చెందుతారు. ఇలా చేసినందువలన మీరు ఎలా అవుతారు అని ఎవరు చెప్పరు. మీరు ఎలా తయారవ్వాలని తండ్రి మాత్రమే చెప్తారు. వీరు లక్ష్మీనారాయణులుగా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఇతడే 84 జన్మలు తీసుకుని పతితమయ్యాడు. మళ్ళీ మిమ్మల్ని ఇలా తయారు చేసేందుకు నేను వచ్చాను అని బాబా అంటున్నారు. తండ్రి తమ పరిచయమును కూడా ఇస్తారు. దృష్టితో తృప్తి కూడా పరుస్తారు. ఇలా ఎవరి గురించి చెప్తారు అంటే ఒక్క సద్గురువు గురించి మాత్రమే చెప్తారు. ఎందుకంటే ఆ గురువులు అనేక మంది ఉన్నారు. అబలలు, మాతలు, చాలా అమాయకులు. మీరందరూ భోళానాథుని పిల్లలు. శంకరుడు 3వ కన్ను తెరుస్తూనే వినాశనమైపోయింది అని చెప్తారు. ఇది కూడా పాపమే కదా. తండ్రి ఎప్పుడూ ఇటువంటి పని చెయ్యమని ఆదేశమును ఇవ్వరు. వినాశనము ఇతర వస్తువుల ద్వారా అవుతుంది కదా. తండ్రి ఇటువంటి ఆదేశాన్ని ఇవ్వరు. అవన్నీ సైన్స్ వారు తయారు చేస్తారు. వారికి మా కులమును మేమే నాశనం చేసుకుంటామనేది కూడా తెలుసు. వారు కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నారు. వదిలిపెట్టలేరు. ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. చంద్రునిపైకి కూడా వెళ్తారు. కానీ లాభమేమీ లేదు. మధురాతి మధురమైన పిల్లలు, మీరు కూడా తండ్రితో దృష్టి జోడించండి. లేక ఓ ఆత్మల్లారా, మీరు తండ్రిని స్మృతి చేస్తే తృప్తి చెందుతారు. బాబా చెప్తున్నారు, ఎవరైతే నన్ను స్మృతి చేస్తారో నేను కూడా వారిని స్మృతి చేస్తాను. ఎవరైతే నా కొరకు సేవ చేస్తారో నేను కూడా వారిని స్మృతి చేస్తాను. అందువలన వారికి శక్తి లభిస్తుంది. మీరందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఎవరు నిహాల్ అయిపోతారో వారి రాజులుగా అవుతారు. ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితోనే జోడించమనే గాయనం కూడా ఉంది. ఆ ఒక్కరు నిరాకారులు. ఆత్మ కూడా నిరాకారమే. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. మీరు స్వయంగా ఓ పతిత పావన అని పిలుస్తారు. అయితే ఎవరిని పిలిచారు? బ్రహ్మన, విష్ణువున, శంకరుణ? వీరెవ్వరిని కాదు. పతిత పావనులు వారొక్కరు మాత్రమే. వారు సదా పవిత్రంగానే ఉంటారు. అందుచేత వారిని సర్వశక్తివంతులు అని అంటారు. ఆ తండ్రి మాత్రమే సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. వారికి సర్వశాస్త్రాలు తెలుసు. ఆ సన్యాసులు శాస్త్రాలు మొదలైన వాటిని చదివి బిరుదులు అంటే టైటిల్స్ తీసుకుంటారు. తండ్రికైతే ఇంతకుముందే బిరుదులు ఉన్నాయి. వారు చదివి బిరుదులు తీసుకోరు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్,
దీపము పైన జీవించి ఉండే మరణించే దీపపు పురుగులుగా అవ్వాలి. కేవలం చుట్టూ ప్రదక్షిణ చేసి దూరంగా వెళ్ళిపోయే విధంగా ఉండకూడదు. ఈశ్వరీయ చదువును ధారణ చెయ్యాలి అంటే బుద్ధిని సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇతర సాంగత్యములన్నీ త్రెంచి ఒక్క తండ్రి సాంగత్యములో మాత్రమే ఉండాలి. ఒక్కరి స్మృతి ద్వారా స్వయాన్ని నిహాల్ చేసుకోవాలి, పరివర్తన చేసుకోవాలి. ఈరోజు వరదానము, హృదయం యొక్క అనుభూతి ద్వారా హృదయాభిరాముని ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే స్వపరివర్తక్ భవ. సారాంశము, స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి అంటే 2 విషయాలను సత్యమైన మనసుతో అనుభూతి చెయ్యాలి. అందులో ఫస్ట్ పాయింట్, స్వయంలోని బలహీనతలను అనుభూతి చేసుకోవడం. అంటే అసలు నాలో ఈ బలహీనత ఉంది అనేది, దానివలన ఏమేమి నష్టం నాకు జరుగుతుంది అనేది స్వయానికి అర్థం కావాలి కదా. సెకండ్ పాయింట్, పరిస్థితులు లేక వ్యక్తులు ఎవరైతే నిమిత్తముగా అవుతారో వారి కోరిక మరియు మనోభావాలను అనుభూతి చేసుకోవడం. పరిస్థితి యొక్క పరీక్షకు కారణం తెలుసుకొని అందులో స్వయాన్ని పాస్ చేసుకునేందుకు శ్రేష్ఠ స్వరూపం యొక్క అనుభూతి ఉండాలి. స్వస్థితి శ్రేష్టమైనది, పరిస్థితి అనేది ఒక పరీక్ష. ఈ అనుభూతి సహజంగానే పరివర్తన చేయించేస్తుంది. అంతేకాదు, సత్యమైన హృదయంతో అనుభవం చేసినట్లయితే దిలారాముని ఆశీర్వాదాలు ప్రాప్తి అవుతాయి. కాబట్టి హృదయం యొక్క అనుభూతి ద్వారా హృదయాభిరాముని ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకున్నట్లయితే స్వయాన్ని ఈజీగా పరివర్తన చేసుకోగలుగుతాము. స్లోగన్, ఎవరైతే ఎవరిడిగా అయి ప్రతి కార్యంలోనూ చిత్తం ప్రభు నేను హాజరుగా ఉన్నాను అని అంటారో వారే వారసులైన పిల్లలు. అచ్చా, ఓం శాంతి.